యువతకు సరైన అవకాశాలు లభించినప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన మెగా జాబ్ మేళలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అయితే వివిధ ప్రాంతాల్లో యువతకు తమ సామర్థ్యాల గణనకి ఈ జాబ్ మేళాలు దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. 6 నెలలకు ఒకసారైనా కూడా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. యువకులకు అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉంటాను. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా గెలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్ని అన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో